హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి బ్యాండ్ మేళం. సో ఈ బ్యాండ్ మేళం అనే మూవీ బాగుందా బాగాలేదా, ఎవరు చూడొచ్చు ఎవరు చూడకూడదు అనేది చాలా క్లియర్గా చెప్తాను. సో దానికంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఎప్పట్లానే నా వీడియోలో నేను ఎప్పుడు హెల్త్ ఫ్యాక్ట్స్ పెడతాను, అట్లాగే మూవీ రివ్యూస్ కూడా పెడతాను. కాబట్టి మీరు నా ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్దాం. సో వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మూవీ రివ్యూ వచ్చేసి బ్యాండ్ మేళం. సో ఇందులో ఎవరు హీరో హీరోయిన్స్ అంటే కోర్ట్ మూవీలో ఉన్నటువంటి హర్ష రోషన్ అండ్ శ్రీదేవి, అలాగే సాయి కుమార్, అట్లాగే చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇందులో చేశారనమాట. కొత్త యూట్యూబర్స్ కూడా ఇందులో చేయడం జరిగింది, కొత్త వాళ్ళు. సో మూవీ థీమ్ వచ్చేసి మనం బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఉయ్యాల జంపాల అనే మూవీ ఐడియా ఉంది కదా. సో ఉయ్యాల జంపాల మూవీ థీమ్ ఏంటి? బావ మరదలు. సో బావ మరదలు, అట్లాగే హీరోయిన్ ఒక అతన్ని ప్రేమించి లేచిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ బావ మరదలు ఇద్దరు లవ్ స్టార్ట్ అవుతుంది, పెళ్లి చేసుకుంటారు. యాక్చువల్గా ఉయ్యాల జంపాల మూవీ థీము ఇలానే ఉంటుంది. సో ఇదే థీమ్ని అంటే కాపీ కొట్టారని కాదు, ఈ థీమ్నే తీసుకొని కొంచెం క్లైమాక్స్లో కొంచెం మార్చారనమాట. సో మూవీ స్టోరీ ఏంటంటే అబ్బాయి తల్లిదండ్రులు, సో అమ్మాయి తల్లిదండ్రులు, సో వాళ్ళందరూ ఒక బంధుత్వాలే అనమాట. సో అబ్బాయి తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళకి మంచిగా ఆస్తి ఉండేది. సో మంచితనం మీద అతను ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు. సో ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, హీరో తండ్రి హీరోయిన్ తల్లిదండ్రులకు బంధువులే కాబట్టి వాళ్ళకి ఒక రైస్ మిల్ పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాడు. సో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతాడు, ఈయన మతి మంచితనంతో అన్ని పోగొట్టుకుంటాడు అనమాట హీరో వాళ్ళ ఫాదర్. సో ఆ తర్వాత చివరికి హీరో వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే వాళ్ళ ఇల్లు ఒక వేలంపాట్లో వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హీరోయిన్ ఫాదర్ దాన్ని కొనుక్కుంటారనమాట. ఇంకా హీరోయిన్ ఫాదర్ పాత ఇల్లులో హీరో వాళ్ళు వెళ్ళిపోవడం, అట్లాగే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో హీరో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోవటం. సో ఇలా ఉంటుందన్నమాట మూవీ. సో అట్లాగే నేను చెప్పినట్టుగానే బావ మరదలు కాబట్టి ఇద్దరికి ఒకరికొకరు పడదన్నట్టే ఉంటారు. సో ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే కాలేజీలో ఒక అతన్ని ప్రేమిస్తున్నట్టు చూపిస్తారనమాట. ఆ తర్వాత పెళ్ళి చేసే టైంకి సంబంధాలు చూస్తారు. ఆ తర్వాత హీరోయిన్ లేచిపోతుంది, ఆ తర్వాత తెలుస్తుంది హీరోకి. ఆ తర్వాత మళ్ళీ చీట్ చేసడానికి వెనక్కి రావటం. సో ఇదంతా మనకి ఉయ్యాల జంపాల అలానే కనిపిస్తూ ఉంటుంది అనమాట సినిమా మొత్తం ఓవరాల్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ లేచిపోయింది దేనికి అంటే తన బావ మీద ఉన్న ప్రేమతో ఒక నాటకం ఆడి తన పెళ్ళి చెడగొట్టుకోవడానికి, వాళ్ళ బావతో కలిసి ఉండటానికి సో లేచిపోవడం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి సో అట్లాగా నటించడం జరిగింది. సో ఊరందరి ముందు తను బ్యాడ్ అయినా పర్లేదు తన బావకి దగ్గర అవ్వాలని అన్నదే క్లైమాక్స్లో ట్విస్ట్ అనమాట. సో ఇది మూవీ స్టోరీ థీమ్. సో ఇందులో ఏది బాగుంది ఏది బాగాలేదంటే అసలు ఈ స్టోరీ చెప్పాలి అంటే క్యారెక్టరైజేషన్ చాలా చెత్తగా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ అయితే అసలు ఎందుకు ఆ హీరో క్యారెక్టరైజేషన్, నాకు డైలాగ్సే చాలా చిరాగ్గా అనిపించింది. అంటే తెలంగాణ స్లాంగ్ అని కాదు కానీ ఊరికే దానికి పంచులు వేయడం, పద్దాకలు అసలు సంబంధం లేకుండా ఏదో దాని పేరేంటి కామెడీ అనే పేరుతోనే నానా బీభత్సంగా డైలాగులు కానీ ఇది కానీ చాలా చిరాకు వేసింది సినిమా అంతా. నాకు చూస్తున్నాను సేపు ఇప్పుడు వెళ్ళిపోదాంరా బాబు అని అనిపించింది. సో ఇందులో మెయిన్ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఏదంటే సాయి కుమార్ గారి క్యారెక్టర్, అదే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, అట్లాగే హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంటే మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి అవి చూపించడం చాలా బాగుందన్నమాట. సో సో అందులో కొంచెం బాగున్నాయి కొన్ని సీన్స్. కానీ హీరో హీరోయిన్కి వచ్చేసరికి అసలు సంబంధమే ఉండదు. తీసేది ఆర్టిఫిషియల్గా అయినా సరే కొంచెం రియలిస్టిక్గా ఉంటే బాగుంటుంది క్యారెక్టర్స్కి. అసలు హీరో నాకైతే వీడి క్యారెక్టరైజేషన్ ఎందుకు ఇచ్చారా బాబు అని అనిపించింది. నాకు చాలా ఓవర్గా అనిపించింది హీరో క్యారెక్టర్. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ చెత్త, తొత్తరోడు అని అంటారు కదా, ఆ తొత్తర పనులు. నాకు సినిమాని చూడబుద్ధి కాలేదు అసలు. అలాంటి కథ అంటే ఇంత మంచి కథని కూడా దానికి బాగా మౌల్డ్ చేసి తీయచ్చు, కానీ ఇలాంటి ఒక చెత్త క్యారెక్టరైజేషను, చెత్త కాన్సెప్ట్ నాకైతే నచ్చలేదు.
సినిమా అయితే బ్యాండ్ మేళం కాదు, పాపం ప్రొడ్యూసర్ పెద్ద బ్యాండే పడేటట్టు అనిపించింది నాకు హెడ్ఏక్ అనిపించింది మూవీ చూసినంతసేపు. కాకపోతే టికెట్ కొనుక్కున్నాను కాబట్టి, చూడాలి కాబట్టి, తప్పదు కాబట్టి వెళ్ళాను, చూశాను, మీకు చెప్పాలి కాబట్టి. సో ఈ మూవీ ఎవరు చూడొచ్చు అంటే, ఖాళీగా మీకు ఇంకా ఏ సినిమాలు లేవు, దురంధర్ అన్నీ మీరు చూస్తారు, ఇంకేమీ లేదు అని అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి. అది కూడా మీకు అంటే ఏదో కాసేపు చూసొద్దాం, బాగుందా బాగాలేదు పర్లేదు, ఏదో మాకు టైంపాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అంటే తిట్టుకుంటారు ఫ్యామిలీస్ అందరూ, ఏంట్రా బాబు మాకు తలకాయ నొప్పి సినిమా తీసుకొచ్చామని అంటారు. సో అందుకే చెప్తున్నాను, సినిమా అయితే ఓవరాల్ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బాగున్నాయి. అది కూడా ఏంటంటే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్, హీరో పేరెంట్స్, అంటే వాళ్ళ యొక్క పడిన స్ట్రగుల్, మైండ్ సెట్స్ ఎలా చేంజ్ అయ్యాయి అని అనేది చిన్న చిన్న అవి చూపిస్తారన్నమాట. ఫస్ట్ మన స్టార్టింగ్లో వాళ్ళు ఉన్నటువంటి విధానం, తర్వాత ఒక చిన్న సీన్ వల్ల తర్వాత వాళ్ళు మారిన విధానం. సో ఇదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఒక్కటే బాగా నచ్చిందని చెప్పాలి, కానీ మిగతా అంతా వేస్ట్. ఇంకా కామెడీ అయితే ఎందుకు పెట్టారో తెలియదు, ఊరికే నస పెట్టడం తప్పితే ఏమీ లేదు. పంచులు, డైలాగులు, సోది. నాకైతే సినిమా ఓవరాల్ వేస్ట్ సినిమా అనిపించింది. సో ఎంత కష్టపడ్డా ఏం పడ్డా వాళ్ళు ఏం చేసినా కూడా సినిమాని మొత్తం చెడగొట్టేశారనిపించింది నాకు. అండ్ ఇందులో మచ్చరవి నాకు తెలిసింది ఏంటంటే, అసలు మచ్చరవి చాలామంది అంటూ ఉంటారు, నేను ఇలా అనకూడదు కానీ చాలామంది ఏమంటారంటే, కొందరు హీరోలు సినిమాకి బాగా కలిసేసి వస్తారు, అంటే కొంతమంది యాక్టర్స్ సినిమాకి బాగా కలిసేసి వస్తారని చెప్పేసి, ఈ యాక్టర్ అంటే సినిమా బాగా ఆడుతుందని కొన్ని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా. నాకెందుకు మచ్చరవి ఏ సినిమాలో ఉన్నా సినిమా ఎందుకో ఫెయిల్ అయిద్దనేమని నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ అనే రవితేజ సినిమాలో కూడా మనకి మచ్చరవి ఉన్నాడు, కొన్ని సినిమాల్లో మచ్చరవి ఉన్నాడు. మచ్చరవి ఉన్న ప్రతి సినిమా దాదాపు కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి. సో నాకెందుకో నచ్చలేదు, అసలు ఎందుకు ఇలాంటి చేస్తారా అని అనిపించింది నాకు. ఓవరాల్ అంటే నాకు అనిపించింది, నేను చెప్పాను. సో అది ఐరన్ లెగ్గో ఇది లెగ్గో అని కాదు నా ఉద్దేశం, బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. అండ్ ఓవరాల్ సినిమా అయితే ఇది. నాకైతే పాటలు అయితే పర్లేదు, అంటే పాటలు కొంచెం బాగున్నా కూడా సినిమా కూడా అంతకంటే కొంచెం బాగుంటే బాగుంటుంది అనిపించింది. సో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేస్తారు, ఎందుకు ఆ హీరోయిన్ క్యారెక్టరు శ్రీదేవి అయితే ఆ ఫేస్ చిరాకు ఎలా అనిపించిందో, ఆ క్యారెక్టర్ కూడా అంత చిరాకు అనిపించింది. కొంచెం ఆ క్యారెక్టర్ మెచ్యూర్నెస్ ఉంది, అంటే లేచిపోయి వచ్చిన దాని తర్వాత జనాలు అనుకునే విధానం, తను అని కొంచెం మెచ్యూర్నెస్ పర్లేదు. బట్ అదే ఫేస్ చిరాకు ఫేస్తో కనబడటం చిరాకు అనిపించింది. అండ్ హీరో అయితే మనకి కోర్ట్ సినిమాలో ఉన్నటువంటి హీరోని ఈడేనా అనిపిస్తుంది, అంత ఓవర్ యాక్షన్ చేస్తారనమాట సినిమా. అసలు ఆ క్యారెక్టర్ చేసినే చండాలంగా ఉంటుంది, దానికి అసలు ఈ తొత్తరోడు అని అనడానికి అది అనిపించి ఇంకేమీ లేదు సినిమా. సో ఇది నా రివ్యూ అనమాట. సో నా క్రిటిక్ రివ్యూ, ఇది నా ఒపీనియను. సో జెన్యూన్గా నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. సో హీరో క్యారెక్టరైజేషను, హీరోయిన్ క్యారెక్టరైజేషను, మిగతా క్యారెక్టర్స్, అలాగే స్టోరీని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే